భారత్ కెనడా జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండడం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అయితే టీమిండియా ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించింది. 4 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా 7 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే భారత్ కెనడా మ్యాచ్ రద్దయినా మనకు మంచిదే అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. 17 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను సెంటిమెంట్గా చెప్తున్నారు. 2007లో జరిగిన మొదటి T20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుచుకుంది. ఆ టోర్నమెంట్లో భారత్ స్కాట్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత మరెప్పుడు T20 వరల్డ్ కప్లో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ రద్దవలేదు. అలాగే టీమిండియా కప్పును కూడా సాధించలేదు. కానీ ఇప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ అయింది కాబట్టి కప్ టీమిండియాదే అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సూపర్ 8లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. మరో మ్యాచ్లో తలపడే ప్రత్యర్థి ఎవరో తెలియాల్సి ఉంది. అది ఇంగ్లాండ్ లేదా స్కాట్లాండ్ అయ్యే అవకాశం ఉంది. జూన్ 20వ తేదీన టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. జూన్ 24వ తేదీన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.